హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల కారం పొడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. జుట్టుకి, కళ్ళకి అన్నిటికీ మొత్తం బాడీ మొత్తానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. రోజుకు ఒక ముద్దలో కనుక ఈ కారం పొడి వేసుకుని తిన్నట్లయితే కనుక ఎంతో ఆరోగ్యం, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే జుట్టు ఊడకుండా ఉంటుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే షుగర్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని ఒక 200 గ్రాములు అవిసె గింజలు తీసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. 3-4 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేయటం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. లోపల కొంచెం మనకి పచ్చిగా ఉంటుంది కదా, జిగురుగాను. ఆ జిగురు లేకుండా మనకి పొడి పొడిగా అవ్వడానికి, గ్రైండ్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట ఇలా వేయించినట్లయితే. ఇవి వేగిపోయిన తర్వాత తీసేసుకుని అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పొదులు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. అవిసె గింజలకి కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది, దానికోసం మనం వేరే పప్పులు కూడా వేసుకోవాలి. ఆ పల్లీలు తీసేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, పచ్చి శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని కొంచెం వేగించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేయటం వల్ల కూడా అరుగుదల ప్రాబ్లం లేకుండా ఉంటుంది, గ్యాస్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని అవిసె గింజలు గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు మిక్సీ జార్లో అవిసె గింజలు వేసేసుకుని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఎండుమిరపకాయలు, పల్లీలు అవి ఉన్నావు కదా, అవన్నీ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 2 పొడుల్ని కలిపేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకుని సాల్ట్ సరిపోతే కనుక కొంచెం వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. ముందే సాల్ట్ వేయటం వల్ల మనకి పప్పులు అవి మాడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనిలో మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీయకుండా వేసేసి లైట్గా ఒకసారి తిప్పుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల కారం పొడి రెడీ. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా ఇలాంటి హెల్దీ కారం పొడి ఒకటి ఇంట్లో ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉండాలి. ఈ వర్షాకాలంలో అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. మనకి టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.